శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 3 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి ఉదయం 8:44 వరకు ఉంది. ఆ తర్వాత విదియ తిథి వచ్చింది. చిత్తా నక్షత్రం రాత్రి 7:27 వరకు ఉంది. శుక్రవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఇది దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముసల యోగం వల్ల మీ పనుల్లో దుఃఖం వస్తుంది, ప్రయాణాల్లో దుఃఖం వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే కొంచెం పెరుగు, కొద్దిగా తేనె నోట్లో వేసుకుని వెళ్ళండి. ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె నోట్లో వేసుకుని వెళితే ముసల యోగం ఉన్నా కూడా ప్రయాణాల్లో దుఃఖం ఉండదు, పనుల్లో దుఃఖం ఉండదు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మేషరాశిలో, కుజుడు ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మీనంలో, గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్కి బలం ఉంది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్కి కుజుడి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం రోజంతా ఉంది, దాదాపుగా రాత్రి 7:27 వరకు ఉంది. కాబట్టి చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే కొత్త వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి చిత్తా మంచి నక్షత్రం. అలాగే అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా చిత్తా మంచి నక్షత్రం. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి కూడా చిత్తా మంచి నక్షత్రం. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. వాహనాలు కొనటానికి, అమ్మటానికి కూడా చిత్తా మంచి నక్షత్రం. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి అనుకూలిస్తుంది. గృహారంభం, గృహప్రవేశం ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహించుకోవచ్చు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చిత్తా చాలా మంచి నక్షత్రం. చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఈ పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు శ్రమ ఎక్కువ ఉంటుంది, కష్టపడితేనే విజయాలు వరిస్తాయి. అలాగే ధనలాభం కూడా మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనపరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. అంటే ఇంట్లో కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. కొత్తగా ఇల్లు కొనుక్కోవటానికి కానీ, కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం కూడా ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. దాంతోపాటుగా వ్యాపార పరంగా కూడా ఈరోజు వృషభ రాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే వృత్తిపరంగా కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన మిథున్ రాశి వాళ్ళు ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అప్పుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అవసరమైనంత మేరకే అప్పు చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు పాపకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ ఆసక్తి పక్కన పెట్టాలి, పాపకార్యాలకు దూరంగా ఉండాలి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే సింహరాశి వాళ్ళకి పార్ట్నర్స్తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే సింహరాశి వాళ్ళు పార్ట్నర్స్తో గొడవలు అవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కన్యారాశి పురుషులైనా, కన్యారాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నేత్ర బాధలు వెంటాడుతూ ఉంటే కంటికి సంబంధించిన ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇంట్లో కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి, వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించే ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారంలో సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీ పార్ట్నర్స్తో వ్యాపారంలో ఆ సమస్యల్ని శాంతియుతంగా, సమయోచితంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే శుభ కార్యక్రమాలు ఈరోజు తులారాశి వాళ్ళు నిర్వహించగలుగుతారు.
శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్లు పొందడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ద్రవ్య హాని ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు కొంచెం ఆలోచించి ఖర్చు చేయాలి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ వృశ్చిక రాశి వాళ్ళు దిగ్విజయంగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారం చేసే ధనుస్సు రాశి వాళ్ళు అప్పుల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. అవసరమైనంత మేరకే అప్పు చేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు దాంపత్య సుఖం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపే అవకాశం ఈరోజు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా ఈరోజు కుంభరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. వాహన యోగం బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఈరోజు వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారం ముందుకు తీసుకువెళ్ళటానికి చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటి లాభం కుంభరాశి వాళ్ళకి చేకూరుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనం ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యసనాల వైపు వెళ్లకుండా వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వ్యాపారంలో మీనరాశి వాళ్ళకి ఈరోజు లాభాలు ఎక్కువగా కలిగే సూచనలు ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాగా అదృష్టం కలిసి వస్తుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః ఇది మంత్రం. ఈ మంత్రం చదువుకుని వెళితే 12 రాశుల వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం గాజులు కానీ పువ్వులు కానీ పండ్లు కానీ ఇలాంటివి కొనుక్కుంటే చాలా మంచిది. వీటి ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో తీర్థయాత్రలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. నూతన వస్త్రాలు ధరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే ప్రయాణంలో కార్యసిద్ధి పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.